అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది. చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఎక్కడంట దీన్ని బాగు చేయడానికి హృదయములో ఊహ అంతయు, హృదయంలో ఏమొస్తున్నాయి? ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు అతని హృదయంలో వచ్చుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈ బాడీ ఉంది కదా, దీనికి ఇక్కడ నుంచే సప్లై రావాలన్నీ. ఇక్కడ ఉంది కదా, ఏమంటారు దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? యాంప్లిఫైర్ నుంచి అన్ని సప్లై వస్తుంది. పవర్ కానీ, లేకపోతే సౌండ్ కానీ, లేదా కరెంట్ బోర్డు నుంచి ఈ లైట్కి. అలాగే ఈ మనిషికి ఏమి బయటికి రావాలన్నా ఇక్కడి నుంచి సప్లై అన్నమాట. ఇది చూడమంటే చూస్తుంది, ఇది నవ్వమంటే నవ్వుతుంది, కోప్పడమంటే కోప్పడుతుంది, తిట్టమంటే తిడుతుంది, తాగమంటే తాగుతుంది. హృదయంలో ఎప్పుడు ఏముంటుందంట? ఇందా చదువుకున్నాం కదా, ఏముంటుందంట? ఊహ ఉంటుందంట. ఎలా ఉంటుందంట? ఊహలు ఎప్పుడైనా నిజమవుతాయా? ఏమా అనుకుంటాం కదా మనం వెళ్తున్నప్పుడు, మనప్పుడు ఇలా బిల్డింగ్ ఉంటే బాగుంది, ఇలా కావాలి అని నిజమవుతుంది. మందగా అది ఊహ. హల్లెలూయా. దీని పనే ఇది ఏం చేద్దంటే కంటికి చూడు అది బాగుంది కదా అని ఇక్కడ ఊహను తీసుకొస్తుంది. ఎక్కడ? లేకపోతే ఇక్కడ నుంచి ఎక్కడో నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నట్టు, లేకపోతే వేరే దేశం వెళ్ళిపోతున్నట్టు, ఇక్కడ నుంచే సింపుల్ పరిచయం ఉండదు. దీని ఊహ కదా, వెళ్ళిపోతున్నట్టు ఎగిరిపోతున్నట్టు తీసుకొస్తూ ఉంటుంది ఇది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఊహ ఎల్లప్పుడూ చెడ్డది. అంటే ఈ హృదయంలోంచి ఇది తినమంటే తినాలి, తాగమంటే తాగాలి, పడుకోవాలంటే అన్ని హృదయమే చెప్తూ ఉంటది. హల్లెలూయా. ఏమున్నది హృదయంలోను? ఊహ ఏంటి? చెడ్డది. మంచిదా? అప్పుడు దేవుడు వచ్చి ఈ విరిగి నరిగిన హృదయం తీసేయడానికి నాకు ఇమ్మని అడుగుతున్నాడు. నేను బాగు చేస్తాను దీన్ని. ఈ బాగు చేసే ప్రక్రియనే మారు మనస్సు అన్నారు. హల్లెలూయా. ఏంటిది? మారు మనస్సు. అందుకని బాప్తిజం ఇచ్చి యోహాను అంటారు, మారు మనస్సుకు తగిన ఫలము అంటారు. అంటే ఇది మారిపోతే, ఈ హృదయంలో మార్పు వచ్చేస్తే ఊహలు ఉండవంట. ఏముంటాయంట? అది కూడా బైబిలే చెప్తుంది. చూపిస్తాను మీకు. 2వ పేతురు 1వ అధ్యాయము 2వ పేతురు 1వ అధ్యాయము మీకు అర్థం కాదు ఇదంతే. 20-21 వర్షం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన అది ఇది పుట్టలేదంట. ఏ ప్రవచనమును పుట్టదని. ఇది అవసరం లేదు. ఊహను బట్టి ఈ లేఖనం పుట్టలేదంట. ఇది ఈ బైబిల్ పుట్టలేదంట. కానీ ఊహను బట్టి మన ఆలోచనలు, తలంపులు, భావోద్రేగాలు, నడతలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు అన్ని ఊహల నుంచే పుడుతున్నాయి. కానీ ఒకడు ఊహను బట్టి వాక్యం పుట్టలేదు, ఆత్మ ద్వారా పుట్టిందంట. హల్లెలూయా. ఏం ద్వారా? ఎవరు ఆత్మ ద్వారా పుట్టారు? యేసు ప్రభువుల వారు ఆత్మ ద్వారా పుట్టారు. ఆ ఆత్మ రాయించిందంట దీన్ని. హల్లెలూయా. ఇప్పుడు హృదయము ఆయనకి ఇస్తే నీ ఊహలన్నీ తీసేసి ఆయన ఆత్మ ద్వారా రాసిన మాటల్ని హృదయంలో పెడతాడు. హల్లెలూయా.
ఆయన మాటలు దేవుని మాటలు జీవపు ఊటలంట. హల్లెలూయా. ఆయన మాటలు జీవించే మాట, జీవింపచేయు మాటలంట. ఆ మాట విన్నవాడు, ఆ మాట తిన్నవాడు బతుకుతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేమి ఎప్పుడు మోసం చేస్తూనే ఉంది. అందుకని ఈ హృదయాన్ని తీసేసుకుని ఆయన యేసుప్రభు నమ్ముకుంటే నా హృదయాన్ని మార్చి ప్రభు అన్న ఏమన్నా నా మనస్సు ఆ హృదయం ఈ హృదయంలో మనస్సు అనేది ఒకటి ఉంది. మళ్ళీ నా మనసు మార్చి ప్రభు అంటే నా హృదయం మార్చి ప్రభు అని అర్థం. ఈ హృదయము మనసు మారకుండా మనిషి మారడు. మనిషి ఎవరో ఎవరో నువ్వే ఊహించుకోవాలి. హల్లెలూయా. నేను ఒకప్పుడు బాగా తాగేవాడిని, సిగరెట్టు, మందు, గొడవలు మారతానని మా అమ్మ చెప్తే, ఎప్పుడైతే ఈ ఆత్మ వచ్చి నన్ను తాకిందో, ఈ ఆత్మ నాలోకి ప్రవేశించిందో, ఈ ఆత్మ రాసిన మాటలు నా హృదయంలో దేవుడు ప్రతిష్ఠించాడో, కుమ్మరించాడో, ఆ రాత్రి మారిపోయినా. అన్ని సంవత్సరానికి మారిన అన్ని వ్యక్తి నేను ఒక్క రాత్రి మాత్రం మారిపోయాను. హల్లెలూయా. ఆ రోజు ఇచ్చేసాను దేవునికి హృదయాన్ని. హల్లెలూయా. ఆ రోజు దేవునికి రోజు నింపుతూనే ఉన్నాడు. దేంట్లో నింపుతుంటే చెప్తున్నాడు అన్నమాట. ఈమె కూడా చెప్పాను, నువ్వు వెళ్ళాక స్టార్ట్ చేయాలంట. ఈమె నేను వెళ్ళను అన్న. ఎవరు? నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఏం చేస్తాడు? అలా పట్టుకుని లాక్కుని వచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి లోబడిపోవాలి. మనిషి ఆలోచనలు, మనసులో వచ్చిన ఆలోచనలు, హృదయంలో వచ్చిన ఆలోచనలు మనల్ని ఆ పని చేయకుండా బంధిస్తూ ఉంటుంది. దేవుని ఆలోచనలు వేరు, మనుషుల ఆలోచనలు వేరు. అందుకనే మనుషుల ఆలోచనలు అనగా ఊహలు అనేకములు, కానీ యెహోవా మాట స్థిరము. ఏ స్థిరం? ఈమెను ఇక్కడ స్థాపించాలనుకున్నా అది స్థిరం. హల్లెలూయా. 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 అందుకు ఆమెను గద్దించినా అది తైలాభిషేకం ఆమెకి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టిగా తిడతాను ఇద్దరు నా శిష్యులే. హల్లెలూయా. ఎందుకు? దేవుని ఊహ వేరు, దేవుని ఆత్మ ఊహ వేరు. దేవుని ఆత్మ ఊహది, ఇది మనిషి ఊహ. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని కామనే. అందుకని ఫస్ట్లోనే అలాంటి ఇచ్చిపడేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు వచ్చి ఈ పాడైపోయిన ఈ ఊహల్లో, లోకంలో ఎవడ ఊహలంటే గనక సాతాను యొక్క ఊహలు. ఎవడ ఊహలు? ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉందన్నమాట. మనమందరము వారితో అంటే అపవాది వాడు దూతలు ఉన్నారన్నమాట, వాళ్ళతో కలిసి మనసు యొక్కయు హృదయము యొక్క అంటే ఊహలను, కోరికలను నెరవేర్చుకొనిచున్నాం. దైవోగ్రతకు పాత్రులమై. హల్లెలూయా. హల్లెలూయా. దైవోగ్రతకు అక్కడ ఎవడు ఊహలవన్నీ? పడిపోయిన లూసిఫర్, వాడితో పడిపోయిన దూతల యొక్క ఊహల్లో, వాడి కోరికల్లో మన హృదయాలు నిండిపోయి వాటి ద్వారా బ్రతుకుతుండటం వల్ల మన బ్రతుకులో దేవుని ప్రేమ అనే పంట, దేవుని కృప, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము మనకు తెలియకుండా పోతుంది. హల్లెలూయా. అప్పటి వరకు వాడు ఏం చెప్పాడు? నాకు తాగరా అని చెప్పాడు, తాగుతూ ఉండేవాడు. తిరగమని చెప్పాడు, తిరుగుతూ. ఎప్పుడైతే ఆయన నా హృదయాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు, అనగా తన ఆత్మతో, ఆత్మలో ఏముంటుందంటే అగ్ని ఉంటుంది, ఆ అగ్నితోటి దీన్ని కాల్చడం మొదలుపెట్టాడు, నా హృదయం మారిపోయింది. హల్లెలూయా. నా హృదయము
మందు అట్టుకొచ్చి పెట్టినా లేకపోతే కనుక సిగరెట్ అట్టుకొచ్చి పెట్టినా కలుపుతానా? లేకపోతే 100 కోట్లు ఇచ్చేస్తే నేను సేవ మానేసి వెళ్ళిపోతాను వెనక్కి? పట్టు విక్రమార్కుల్లా ఉన్నారు ఈయన. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేశారు. దేవునికి మహిమ కలగాలని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. శబ్ద యంత్రాలు అనేక మందికి వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అంటే నన్ను వాడు ఆలోచనతో ఊహతో 27 సంవత్సరాలు బ్రతకనిచ్చాడు. 27 సంవత్సరాల వరకు అపవాది సొత్తు అయిపోయింది. దేవుడికి ఎప్పుడైతే హృదయాన్ని ఇచ్చాడు, ఇక దేవుని సొత్తు అయిపోయింది. ఈ హృదయంలో దేవుడు చెప్తున్నాడు, ఫలానా చోటకి వెళ్ళు, ఫలానా ఊరికి వెళ్ళు, ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఫలానా ఏరియాకి వెళ్ళు. హల్లెలూయా. ఈ భోజనం చేసేటప్పటికి ఎక్కడ నేను సురారం, జీడిమెట్లో సురారం దగ్గర ఏదో కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక అనాథాశ్రమం ఉంటే అక్కడ వాకింగ్ చెప్తున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఎల్బీ నగర్ వచ్చాను. ఆ ఎండలో 2 గంటలు నిలబడితే నాకు కార్ దొరికింది. అక్కడి నుంచి 2-3 వెహికల్స్ మార్చి ఇంటికి వచ్చాను. తెల్లారై 3:30. ఈమె ఇంకా ఫోన్ చేయట్లేదు. సాయంత్రానికి చెప్తాను చేస్తాను. హల్లెలూయా. ఎందుకు ఎందుకు దేవుడు ఇక్కడ హృదయాన్ని మార్చుతాడు. హల్లెలూయా. మీ హృదయాన్ని మారుతుంది. మీ హృదయం మారిందంటే మీ ఇంట్లో పరిస్థితి మారింది. ఎందుకు? ఈ హృదయంలోంచి వస్తుంది ఆలోచన, ఈ నోరు మాట్లాడు. ఈ హృదయంలోంచి వస్తుంది ఆలోచన, ఈ కన్ను చూస్తుంది. ఈ హృదయంలోంచి వస్తుంది ఆలోచన, ఈ చెవి. ఇప్పుడు ఈ హృదయంలోంచి ఆత్మ యొక్క వాక్యము మాట్లాడుతుంటది. హల్లెలూయా. ఈ వాక్యం నీకు దర్శిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ వాక్యం నీ కొరకు ప్రాణం పెట్టాలని చెప్తుంది. ఈ వాక్యం నేను పాపం చేయలేదు. ఈ వాక్యం నేను పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యం నేను హెచ్చిస్తుంది. ఈ వాక్యం తన కృపను నీకు కానుకగిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం తన రక్తంతో ఆపాదమస్తకము కడగడం మొదలు పెడుతుంది. ఎప్పుడంటే తన ఆత్మ నీలో కుమ్మరించబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయ మార్పులు చేస్తాడు. కన్నాలు పోయినట్ట చచ్చిపోతే, కన్నాలు పోయినట్ట చచ్చిపోతే ఏమంటారు? ఏమంటారు? ఆ చచ్చిపోయింది ఏమంటారు? గుండె అయిపోయిందంటారు. హల్లెలూయా. ఎందుకు? ఇది హృదయం. ఏంటి? చెడ్డ రక్తం, చెడ్డ పాపం, చెడ్డ ఆలోచన మొత్తం ఘోరమైంది, పాపమైంది అంటారు. అందుకని దేవుడు తన రక్తాన్ని మొదట హృదయంలోనికి ఎక్కిస్తాడు. హల్లెలూయా. దేని? అందుకని ఆయన రక్తం పేరేంటి తెలుసా? పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన క్రీస్తు వారి. ఆ రక్తంతో దీన్ని మొట్టమొదట కడుగుతుంది అనమాట. కడిగినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నీ దగ్గర పనులు, నీ తప్పు కాదు, మీ తాతలో ఉంది ఆ పాపం. ఎవరు? ఎవరు? నీ తాతలో ముత్తాతలో ఉన్న పాపం నీ కొడుకు చేసి, మీ తాత ముత్తాతల నానమ్మల్లో ఉన్న పాపము ఈ లోపల ఉండిపోయింది. దీన్ని కడుగుతాడు అన్నమాట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు అంటారు కదా, ఈ తాతలాగా తాతలాగా అంటారు కదా. అలా ఇప్పుడు ఎవరు వస్తారంటే కనుక తాత కనపడదు, ఏసు కనపడదు. ఏసు కనపడతాం మొదలెడతాడు. మొత్తం మార్చేస్తాడని నేను ఆలోచన మార్చేస్తాడు, బుద్ధి మార్చేస్తాడు. నాకు భయంకరమైన కోపం ఉండేది మా తాతలాగా. ఎవరు? మా తాతలాగా నాకు భయంకరమైన మార్చేస్తాడు. ఎవరితో మారుతున్నాడు? కొంతమంది శిష్యులు ఉంటారు లోపల. ఆ లోపల వల్ల మారుతూ ఉంటాడు అన్నమాట. ఈ దిక్కులో పడుతుంది. అప్పుడు ప్రభు చెప్తాడు, ఇదే మరి హృదయ మార్పు అంటే. అదే అప్పుడు కోపం రాకూడదట. ఏం చేయాలి? దేవాన్ని చెప్తాం జరిగింది అంటే నా హృదయంలో నీ చిత్తమే జరగాలి ప్రభు అని సరెండర్ అయిపోతాడు.
హృదయంలో రక్తంతో కడగబడి అగ్ని చేత కాల్చబడి వాక్యం విత్తున్ననుకో గొర్రె పిల్లవాడి మౌనంగా ఉన్నాడు. మొత్తం మారిపోతుంది అనమాట. మారిపోతే ఏమొస్తుందంటే కనుక మారు మనస్సు తగిన ఫలములు వస్తాయి. ఆ ఫలముల పేరు ఏంటంటే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఏమొస్తుంది? మారు మనసుకు తగిన ఫలములు అని అంటున్నాడు ఆయన. ఆ ఫలం ఏంటంటే ఆత్మ ఫలం అని గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు. ఆ ప్రేమ పేరు, ఆత్మ ఫలం పేరేంటి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ ఫలాలు దేంట్లో వస్తాయి? ప్రేమలో వస్తాయి. ప్రేమ రావాలంటే మొదట నీ హృదయంలో ఆయన భక్తులు ప్రోక్షిస్తాడు. మనం అంటారు కదా డాక్టర్ దగ్గరికి కానీ చెడ్డ కొలెస్ట్రాల్ ఏం లేదు, కొవ్వు పాపపు కొవ్వు అన్నమాట. ఎక్కడి నుంచి మా తాత దగ్గర నుంచి యేసు రక్తంలో పాపపు కొవ్వులు లేవు. ఏముందంటే కనుక పరిశుద్ధం, నీతి ఉంది, యథార్థత ఉంది. హల్లెలూయా. అందుకని ఆ ఆత్మ పేరేంటంటే పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కమ్ముకుంటే ఏమైంది మరికి? యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు పేరేంటి? కృపావాక్యం. ఏం పేరు? కృపావాక్యము. సత్య వాక్యము కృపాసత్య స్వరూపులుగా మన మధ్యన అంటే కృపావాక్యం పడుతుంది అనమాట. అంటే ఆ ఆత్మను ధరిస్తే నీలో కృపావాక్యం పడుతుంది. కృప ఎక్కడ వెళ్ళిపోతా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని హృదయంలో ఏమించుకోవాలంటే వాక్యాన్ని ఉంచుకోవాలి. మీకు వాక్యం చదవట్లేదు కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. మై పట్టుకున్నా పట్టుకుంటే భయమే. హల్లెలూయా. 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతో. అంతకుముందు గుడికి వెళ్తాం, నమ్ముకోవడం, లేదా ఎవడో చెప్పిన మాటలు నమ్ముకోవడం, మిగతా అన్ని ఊహలు. నీ ఊహలు, నీ పూర్ణ ఊహలతో ఉండేవాడు. ఇప్పుడు పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుణ్ణి ప్రేమింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించిన ఈ మాట విన్నవాడు బ్రతుకుతాడు. నా వాక్యం మిమ్మల్ని బ్రతికించు. ఈ మాట విన్నవాడు ఏం చేయడం? నీ హృదయములో ఈ మాట ఎక్కడున్నారంట? హృదయములో ఉండవలెను. అంతకుముందు మీ తాత, మీ అమ్మమ్మ ఊహలుండి, మనిషి ఊహ, ప్రకృతి ఊహ, దురాత్మల ఊహలు చెప్పాను ఇందాక ఎపిసి రాసిన 2వ అధ్యాయంలో. వాటి ఊహలు, కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుని చిత్తం. నీ దర్శనమే నా దర్శనము, నీ చిత్తమే నా చిత్తము. దేవుడు అన్నాడు ఒక రోజుని, తడాలో కల్కి అవతారం అన్నప్పుడు ఉన్నాడు. ఆడు చాలా డేంజర్ గాడు. అక్కడికి వెళ్ళి దాని చుట్టూ ఒక్కసారి 7 రౌండ్లు ప్రేరాలు వేసి రమ్మన్నాడు. ఎక్కడ? తడ అంటే చెన్నై పోడ. హల్లెలూయా. ఎక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను, చిన్న పాట అక్కడ సంవత్సరం పాట. ఇప్పుడు ఆ బండి డిస్కవరీ బండి ఉండేది. అన్నాడు బయలుదేరి ఇప్పుడు అన్నాడు 5:30 ఆ టైంలో. ఇంటికి వచ్చాను, బట్టలు చదువుకున్నాను. నా భార్య అంటుంది ఎక్కడికి అడగటం పాప సేవకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నానండి, ఎప్పుడు వస్తానండి. హల్లెలూయా. అడగదు, ప్రార్థన చేసి ఏమైనా డబ్బులు ఉంటే ఇచ్చి పంపిస్తారు. మంచి భార్య దొరికింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసి సరే వెళ్ళరండి, తడ వెళ్తున్నాను, ఓకే వెళ్ళరండి అని బట్టలు పెట్టేసి డబ్బులు పెట్టి మొత్తం అన్ని పెట్టి పంపిస్తుంది.
ఒక ముద్ద ఎప్పటికప్పుడు వేడిగా ఉండేసి ఒక ముద్ద తినిపిస్తాను కదా తినేస్తాను. నేనన్నా ప్రభాడా నువ్వు ఏమి అన్నం తినకు, ఒక మొత్తం ఏదో ఆమె సంతోషం రోజు పెట్టి నేర్చుకుంటాను. నాకన్నా సాయంత్రం 6 గంటలు బయలుదేరితే రేపు ఉదయం 11 గంటల వరకు బండి నడిపాలన్నమాట. మధ్యలో నిద్ర రాకూడదు, అన్నం తినద్దంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళా భోజనం తినలే. ఏమిటో ఉదయం నాకు ఆయన చెప్తాను. హల్లెలూయా. వెళ్ళిపోయి 7 రోజులు తిరగడానికి ఇట్లా ఒక్క రోజు అక్కడ పట్టుకుని తిరిగి రాత్రి వచ్చి పడుకున్నా. దర్శనము నీ చిత్తమే నా చిత్తము. అప్పటి వరకు నా ఊహలు ఉన్నాయి, నా ఆలోచనలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఊహలు లేవు. దేవుని ఆలోచనే, దేవుని చిత్తమే నా చిత్తం. నీ సేవ చేయుటే నా భాగ్యము, నీ సిలువ మోయుటే నా గమ్యము. నీ దర్శనమే నా దర్శనము, నీ చిత్తమే నా చిత్తము. హల్లెలూయా. దేవుని హృదయము నీ హృదయముగా మారిపోతుంది ఇప్పుడు. అందుకే దావీదు ఏమైపోయాడంట? దేవుని హృదయానుసారుడు అయిపోయాడు. మామూలు హృదయానుసారి కాదు. దావీదు నా హృదయానుసారుడు. ఎలాగయ్యా? తనలోనికి నా రక్తం పంప, తనలోనికి నా ఆత్మను పంప. ఇక అతని హృదయంలో ఊహలు ఉండవు, అతని హృదయంలో ఆలోచనలు ఉండవు. అవన్నీ సమాధి చేయబడ్డాయి. నా చిత్తం ఉంటుంది, నా ఉద్దేశం ఉంటుంది, నా సంకల్పం ఉంటుంది, నా ప్రణాళిక ఉంటుంది. నేనేమేమి చేయబోతున్నానో అవన్నీ అతనికి బోధిస్తా, వివరిస్తా, ప్రకటిస్తా, ఆయన హెచ్చిస్తా, ఆయన రాజుగా దీవిస్తా. హల్లెలూయా. కాబట్టి ఆయన హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే గొర్రెలు కాపురు వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈమె తన హృదయంలోనికి ప్రభువుని చేర్చుకుంది. కొన్ని అడ్డు పెడుతున్నా ప్రభు ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? దైవజనులు పక్కన కూర్చో. ఆయనకి ఇచ్చేసేయాలి హృదయం మొత్తం, గుడ్డిగా నమ్మేయాలి. హల్లెలూయా. అది ఎక్కడుంటుందో నాకు తెలియదండి, ఏమో అలా సందేహించకూడదు. హల్లెలూయా. ఈ రోజున దేవునికి మీ హృదయాలు మీరు ఇచ్చుదురుగా, మీ హృదయంలోనికి ఆయన రక్తం వెళ్ళి ముందు క్లీన్ చేయనుగాక, తన ఆత్మ వెళ్ళి నిన్ను సరిచేయునుగాక, తన అగ్ని వెళ్ళి మీ హృదయాలను కాల్చునుగాక. అక్కడ ఆయన వాక్యాన్ని, కృపావాక్యాన్ని ప్రతిష్ఠించి తన ప్రజగా నిన్ను మార్చునుగాక, తన అధికారం నీకు ఇచ్చునుగాక, తన అభిషేకం ఇచ్చునుగాక, తన ఐశ్వర్యం ఇచ్చునుగాక, తన కృపాక్షేమం ఇచ్చునుగాక, తన సమృద్ధి ఇచ్చునుగాక, తన ఆరోగ్యం ఇచ్చునుగాక, తన సమస్త హక్కుల మీద నిన్ను హక్కుదారుగా చేయునుగాక. అన్నిటికీ మించి నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా మార్చు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మోసంతో, దగాతో ఉన్న ఈ హృదయం మార్పిడి జరిగిపోతుంది తన రక్తం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన అగ్ని ద్వారా, తన వాక్యం. అందుకని హృదయంలో ఏమించుకోవాలని చెప్పడం ఇక్కడ అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని. మా అమ్మలోనికి, మా అమ్మమ్మ దగ్గర నుంచి, మా అమ్మమ్మ హృదయంలోంచి కొన్ని మాటలు మా అమ్మ మీదకి వస్తే ఆ మాటలు నన్ను సేవకునిగా ప్రతిష్ఠించేసింది గర్భంలో ఉన్న. హల్లెలూయా. మా అమ్మమ్మ 3 గంటలు ప్రార్థన చేసేది. నేను బతుకున్నప్పుడు కూడా, ఆమె బ్రతుకున్నప్పుడు కూడా నేను చూసి. మా అమ్మ నేను గర్భంలో ఉన్నానని ఆమెకు తెలియదు. తెలిసేటప్పటికి 4 నెలలు 5 నెలలు వచ్చిందంటే ఎవరు అన్నారని సత్యవతి నీళ్ళు వేసుకున్నవారు. హల్లెలూయా హల్లెలూయా. నా కూతురు పుడితే సత్యవతి కాబట్టి సూలమెత్తి పెట్టాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమె వెంటనే నాకు దేవుడు మరుగు చేసి నాకు గర్భాన్ని ఇచ్చాడు.
నాకు తెలియకుండానే ఇచ్చాడు ఈ టైంలోను. కాబట్టి ఇతను దేవుడికి సంబంధించినోడు అని నన్ను దేవుడు అని పెట్టిన పేరు. హల్లెలూయా. పుట్టిన అన్నీ 7వ రోజున తీసుకొచ్చి పాట ఎట్టేసింది. అప్పుడు పాట పెట్టేవారు కదా, అలా 7వ రోజుని పొత్తుగుడ్డలో తీసుకొచ్చి ఇది దేవుడికి ఇచ్చేస్తున్నాను అని పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నానా మంచిగా, నేను కొంచెం యవ్వన కాలం వచ్చిన తర్వాత, తెలివి ఎక్కువైన తర్వాత కాలేజీలో జాయిన్ చేయాలి తప్ప సినీ ఫీల్డ్కి వెళ్దాము అని నా ఊహల్లోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. కానీ మా అమ్మమ్మ చేసిన ప్రార్థన, మా అమ్మ మా నాన్న చర్చి కట్టించి ఆ ఊర్లో సువార్త ప్రకటించి ఫస్ట్ చర్చికి ల్యాండే సొంత భూమి ఇచ్చేసి చేసిన ఈ ఈ చేసి దేవునికి ఇచ్చిన ఈ కానుకలన్నీ చివరికి నన్ను తన గర్భంలో కానుకగా ఆయన కొరకు ప్రతిష్ఠించమని, అంటే వాళ్ళ ఊహల్లోంచి కాదు, దేవుని ఊహల్లోంచి పుట్టుకొచ్చింది. అందుకనే అక్కడ ఏమంటున్నాడు, నీ హృదయములో కాదు అవి నీ కుమారులకి. మా అమ్మ చెప్పేది నాకు, అబద్ధం ఆడకూడదు. ఇప్పటికీ నేను అభ్యాసం చేస్తాను దాన్ని. నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాట నాకు, నువ్వు అబద్ధము. పెద్ద పెద్ద మంది పాస్టర్లు ఉన్నారు, 200 మంది ఇక్కడ. ఐపీసీ చర్చి పరంజ్యోతి గారని, ఎక్కడయ్యా ఊరి పేరు? చింతలమూరు. ఈయన అబద్ధం జరిగించి ప్రతి వాడును నరకంలో ఉంటాడు అని చెప్తున్నారు. కింద పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఉన్నారు. కాబట్టి అబద్ధమే మనం మాట్లాడకూడదు. కాబట్టి అబద్ధం ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొద్దమన్నాను. హల్లెలూయా. పాస్టర్లు అందరూ మా సంఘం ఏమనుకుంటున్నాం, అసలు శేషించిన సంఘం, ఏర్పరచబడిన సంఘం, అసలు మా సంఘంలో అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారా అన్నాడు. సరే అయితే చూడండి అని, ఎంతమంది అబద్ధం ఆడుతున్నారో చేయొద్దండి మర్యాదగా అన్నాను. మొత్తం సంఘం అని తెచ్చారు. హల్లెలూయా. అలా అందరూ నా సంగతులా అని అడిగారు. నెక్స్ట్ డే రోజు నాకు ఇంకా మీటింగ్. కానీ దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చింది తెలుసా? విభాగింపబడిన నాలుకలు. అబద్ధం ఎక్కడ వచ్చింది? నాలుక నుంచి కదా. ఆ పరలోకంలోంచి విభాగింపబడిన దేవుని నాలుకలు ఇక్కడికి వచ్చినాయి. అంటే ఎందుకు? ఫస్ట్ అబద్ధం ఆడింది అవ్వ. హల్లెలూయా. అందుకు ఫస్ట్ నాలుకలు, దేవుని నాలుకలు వస్తున్నాయి. అంటే దేవుని హృదయము, దేవుని నాలుకలు, దేవుని కన్నులు, దేవుని యొక్క పాదాలు, దేవుని యొక్క సన్నిధి చివరికి దేవునిలాగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున వాళ్ళ మీదకి, వాళ్ళ సంఘం మీదకి అనాయింటింగ్ రిలీజ్ చేశారు. దేవుని ఆత్మ సంఘం అంత కమ్ముకో. వీళ్ళకి సిగ్గు అనిపించింది సేవకుడికి. కానీ ఏంటి నిజం? పరిశుద్ధాత్మ లేకపోతే ఈ హృదయంలో ఉన్నదంతా అబద్ధం, పరిశుద్ధాత్మ ఉంటే ఈ హృదయంలో ఉన్నదంతా వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నాకు తెలియదు అసలు ఇలా రాయబడిందని. కానీ మా అమ్మ ప్రార్థన చేసేది, మా అమ్మ నాకు చెప్పేది. సేవకులు వస్తే చీపులు పట్టుకుని ఆ చర్చ్ అంతా తుడిసేవాడిని. సేవకులు వస్తే వాళ్ళ బ్యాగ్ పట్టుకుని, వాళ్ళ సేవకులు వస్తే లోతి బావులోంచి నీళ్లు తోడేవాడిని చేత్తోటి. హల్లెలూయా. ఇవన్నీ నేర్పించేది. 10వ సంవత్సరం వచ్చేటప్పటికి, 10వ తరగతి వచ్చేటప్పటికి 10 సార్లు బైబిల్ చదవడే. ఎన్నిసార్లు? కానీ పరిశుద్ధాత్మ మాత్రం ఇంకా రాలే. అందువల్ల అన్ని ప్రశ్నలు, ఊహలు వచ్చేసి నాకు, మీకు వచ్చిన ఏంటి, ఆన్సర్ ఏంటండి ఎవరో చెప్పేవాడు. పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతుండే, వెళ్ళేవాడిని. ఆ పాస్టర్ అయిపోయిన తర్వాత, ఇదిగో దీనికి అర్థం ఏంటో చెప్పండి అనేవాడిని. ఆయనకి మాత్రం చెప్తే కదా, ఆయన చెప్పేవాడు కదా. 27వ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చాడు, నా హృదయంలోకి వచ్చాడు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న నా ప్రశ్నలన్నిటికీ జవాబు యేసుగా మారిపోయాడు. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఎంత శ్రమ ఉన్నా, దుఃఖం ఉన్నా, వేదన ఉన్నా, అవన్నిటికీ విడుదల యేసుగా మారిపోతాడు. ఆయన హృదయము, ఆయన మనసు, ఆయన హృదయము, ఆయన ఆత్మ నీలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమయం అయిపోతుంది, ముగించేస్తాను. 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 2 పేతురు 1:19 మిమ్మల్ని ఆయాస పెట్టాలి. మరొకసారి మనం కూర్చుందాం. అందరికీ చెప్పండి. ఏం చెప్తారు? ఒక పాస్టర్ వచ్చి, అది కాదు పరిశుద్ధాత్మలో అప్పటికొస్తుందంటారు అంటే
హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 1:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకు చుక్క అనే యేసుక్రీస్తు మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం ఈ హృదయములో ఉదయిస్తే, ఆ వాక్యము క్రీస్తు అనే వాక్యం ఈ హృదయములో ఉదయిస్తే చీకటి ఉంది లోపల, ఆ చీకటి గల చోటలకు వెలిగిచ్చు దీపములాగా. ఇది కాదు గుడ్డు విరుగు అంటుంది, మైకు అని చెప్తే బు బు అంటాం. హల్లెలూయా. ఈ దీపం అది కాదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఆ వెలుగు వచ్చేస్తుంది లోపల. ఎక్కడ ఆ వెలుగు ఎందుకు వెళ్తుంది? ఈ హృదయంలో ఉన్న చీకట్లు ఉన్నాయి కదా మన దగ్గర లోపల, ఆ చీకట్లన్నీ తీసేస్తుందంట. ఈ రోజు ఆ వెలుగు మిమ్మల్ని కమ్ముకోబోతుంది. మీ హృదయంలోనికి ఆ వెలుగు రాబోతుంది, మీ పెదవుల మీదకి ఆ అగ్ని రాబోతుంది, మీ కంటిలోనికి ఆ అగ్ని రాబోతుంది, మీ శరీరం మీదకి అగ్ని రాబోతుంది, మీ తలల మీదకి అగ్ని రాబోతుంది, మీ దేహంలోనికి అగ్ని రాబోతుంది, మీ ఇంట్లోనికి ఆ అగ్ని వెలుగు రాబోతుంది, మీ ఇంట్లో ఉన్న చీకటిని ఆ వెలుగు పారదోలబోతుంది. చీకటి గల చోటకు ఆ వెలుగు ఏం చేస్తుందమ్మా? మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఇక్కడ పవర్ ఉండదు, అది పవర్లెస్. ఏది? పరిశుద్ధాత్మ అసలు ఎంత కాలమైనా ఆ దీపం ఆరిపోదు. ఆ దీపం ఆరిపోవడం జడివానలోనైనా సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆత్మదీపం అది, అగ్ని దీపం అది, వాక్య దీపం అది. ఎందుకయ్యా వెలిగిస్తున్నావు అంటే లోపడున్న చీకటిని చంపేయటానికి, లోపడున్న పాపం అనే చీకటిని పారద్రోలటానికి, లోపడున్న చీకటి అనే తరాల నుంచి వస్తున్న శాపాన్ని కాల్చివేసి నిన్ను వెలుగుమయంగా చేయడానికి, విడుదల ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, ఐశ్వర్యం ఇవ్వడానికి, నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చడానికి. హల్లెలూయా. అందుకు నీలోనికి ఏం రావాలి? ఈరోజు వెలుగు రావాలి, అగ్ని రావాలి, ఆత్మ రావాలి, రక్తం రావాలి. ప్రభువా కృప చూపించాయని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దీనికి పెట్టుబడి ఏమి లేదు. పెట్టుబడి ఏముందా? ఏమి ప్రభువా, నేను పాపినయ్యా, నీ రక్తము నా హృదయాన్ని శుద్ధీకరించింది, నీ అగ్నితో నీ దేహాన్ని కడగండి అయ్యా, నీ ఆత్మతో నన్ను చిన్న ప్రార్థన చేస్తే హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీ హృదయంలో ఏ చేదున్నా, ఏ మారా ఉన్నా అది మధురంగా మారిపోతుంది. ఏ అపవిత్రత ఉన్నా అది పవిత్రముగా మారిపోతుంది. ఏ కీడున్నా ఇక మేలు జరగడం మొదలవుతుంది. నీకు కీడు కనపడదు. హల్లెలూయా. ఏ చీకటి ఉన్నా అది వెలుగుమయంగా అయిపోతుంది. అంత కృప పరిశుద్ధాత్మలో, ఆయన వెలుగులో ఉంది. మీ హృదయంలోనికి వెళ్ళి, మీ హృదయం లోపలి నుంచి అన్ని అవయవాలకు వెళ్ళి ఆ చీకటిని పట్టుకుంటారు. హల్లెలూయా. ఆ చీకటిని బయటికి లాగుతుంది. హల్లెలూయా. ఆ చీకటిని పారద్రోలుతుంది. హల్లెలూయా. దాని పేరే పాపము, శాపము అని పిలుస్తున్నారు. హల్లెలూయా. మీ వల్ల కలగలేదు, అది మీ పూర్వీకుల నుంచి వచ్చిన పాపము, శాపము దాంట్లో ఉండిపోయింది. అది తీసేసి అప్పుడు ఆత్మతో నింపి, ఆత్మ వాక్యంతో నింపి ఆత్మ పంటను పండిస్తాడు. హల్లెలూయా. ఇక నీకు దుఃఖం ఉండదు, ఇక నీకు భయం ఉండదు, ఇక నీకు దిగులు ఉండదు. ఆయన నీ మెదడు తీసేసి ఆయన క్రొవ్వుని మెదడిస్తాడు. నీ హృదయం తీసేసి ఆయన హృదయం ఇస్తాడు. నీ పాదాలు తీసేసి ఆయన పాదాలు ఇస్తాడు. ఆయన పాదం అపరంజిని కోరిన సుందరమైన పాదం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు లేచి నిలబడి ప్రభువా